श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవధూత చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం, విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు తెలియజేస్తూ ఈ సత్సంగంకు ఇచ్చేసిన అందరికీ శుభస్వాగతం. ఈరోజు కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఓంకారం ధ్యాన శ్లోకాలు, పాట శ్రీ గోలి కోటేశ్వరరావు గారు, మేళ చెరువు. భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు, నిర్వహణ శ్రీ రమణానంద దీక్షితులు గారు. భక్తుల అనుభవాలు శ్రీ వకులాభరణం కృష్ణమోహన్ గారి ప్రసంగం. తదుపరి యోగ మహత్యాల గ్రంథం నుండి భక్తుల అనుభవం, నిర్వహణ శ్రీమతి ఇందుమతి అమ్మవారు. యజ్ఞనామాలు శ్రీ సుధీర్ గారు దంపతులు, హైదరాబాద్. ధూపం దీపం నైవేద్యం భక్తమానసాయ వరకు కావల్ నుండి ప్రత్యక్షంగా నిర్వహణ శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు. ఫలశ్రుతి శ్రీ భాస్కర శర్మ గారు, చెన్నై నుండి. కార్యక్రమంలో చివరగా విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. 2024 జనవరి 1వ తేదీన అనగా రేపటి రోజున జరగబోయే గురు మంత్రోపదేశము మరియు గురు పాద పూజా మహోత్సవం గురించి వివరాలు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలు. వందే రామదూతం. వందేహం సతతం శుభాంకఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. చక్కగా ఓంకారంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు పాట శ్రీ గోలి కోటేశ్వరరావు గారు, మేళ చెరువు. వందే రామదూతం. వందే రామదూతం. ఎంత సుదినమో రామదూత ఈ దినము, ఎంత సుదినమో రామదూత ఈ దినము. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం, భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను
పూజించు సౌభాగ్యము ఎంత సుదినమో రామదూత ఈ దినము ఎంత సుదినమో రామదూత ఈ దినము. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు మ్రొక్కుచున్నవి. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు మ్రొక్కుచున్నవి. ఎంత సుదినమో రామదూత ఈ దినము ఎంత సుదినమో రామదూత ఈ దినము. నాలుకపై నీ భజనలు నాట్యమాడుచున్నవి, భక్తగణములా భజనలు వినగోరుచున్నవి. నాలుకపై నీ భజనలు నాట్యమాడుచున్నవి, భక్తగణములా భజనలు వినగోరుచున్నవి. ఎంత సుదినమో రామదూత ఈ దినము ఎంత సుదినమో రామదూత ఈ దినము. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో రామదూత ఈ దినము ఎంత సుదినమో రామదూత ఈ దినము. పలికెదము పలికెదము నీ నామస్మరణము, మృక్కెదము మృక్కెదము నీ పాద కమలము. పలికెదము పలికెదము నీ నామస్మరణము, మృక్కెదము మృక్కెదము నీ పాద కమలము. ఎంత సుదినమో రామదూత ఈ దినము ఎంత సుదినమో రామదూత ఈ దినము. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యము. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం. ఎంత సుదినమో రామదూత ఈ దినము ఎంత సుదినమో రామదూత ఈ దినము. వందే రామదూత. వందే రామదూత. చక్కని పాట విన్నామండి. ఇప్పుడు భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ధారావాహికలో శ్రీ రమణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. వందే రామదూత. వందే రామదూత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వవ్యాపకుడు, సర్వభూతాత్మకుడు, సర్వదేవతా స్వరూపుడు, త్రిగుణాతీతుడు, భక్తవత్సలుడు, కలిదోషహరుడు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాను. మనం ధ్యాన ప్రక్రియకు వెళ్లే ముందు ప్రాణాయామ విశిష్టతను, ఇడా పింగళ సుషుమ్నా నాడుల ప్రాధాన్యతను గురించి మనం చెప్పుకున్నాం. ఈ వారం కుండలిని శక్తి గురించి, షట్చక్రాల గురించి ప్రస్తావించుకుందాం అనుకున్నాము. ఈ కుండలిని అనేది వెన్నెముక యొక్క మూలంలో గల మూలాధార చక్రంలో ఉంటుంది. ఇది ఒక పాములాగున 3.5 చుట్లు చుట్టుకుని ముఖము కింది వైపుకు ఉంచి నిద్రిస్తూ ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనుకునే సాధకులకు ఇది ఒక కీలకమైన శక్తి. ఏ సాధకుడైనా సమాధి స్థితి చేరుకోవాలి అంటే ఈ కుండలిని శక్తిని నిద్ర లేపవలసిందే. ఈ కుండలిని శక్తి మేల్కొలనిదే సమాధి లాభం కలుగదు. ప్రాణాయామ సమయంలో కుంభకము వలన పుట్టేడి వేడి వలన కుండలిని శక్తిని లేపి సుషుమ్నా నాడి గుండా పైకి పోవులాగున చేస్తుంది. అందుకే ప్రాణాయామ సమయంలో శ్వాస నిశ్వాసలను లయబద్ధంగా నియమబద్ధంగా తీసుకోవాలి. నీవు పీల్చు శ్వాస ప్రాణశక్తియే. ఇట్టి సాధనలో సాధకులకు అనేక విధములైన ఆటంకములు కలుగుతూ ఉంటాయి. అయినా
ఇట్టి ఆటంకం వచ్చినప్పటికీ పట్టుదలతో ఏకాగ్రతతో సాధన చేయడం వలన క్రమక్రమంగా కుండలిని శక్తి పైకి ప్రయాణించి ఒక్కొక్క చక్రమును దాటుకుంటూ ఆజ్ఞా చక్రమును కూడా దాటి చివరకు సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ సహస్రార చక్రము సహస్ర దళములు కల పద్మము వలె ఉంటుంది. ఇది శివుడు అంటే పరమేశ్వర శక్తి. ఈ కుండలిని శక్తి సహస్రార శివుని చేరడమే శివశక్తుల ఐక్యత. అందువలన నిర్వికల్ప సమాధి లభించడమే కాక సాధకుడు అంతిమ మందు మోక్షమును కూడా పొందుతాడు. అంతేకాదు సమస్త దైవీ సంపదలు ఈ సాధకులకు లభిస్తాయి. అయితే ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం పడుతుంది. ఇది వెంటనే లభించదు. సుదీర్ఘకాలం అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు అయినా పట్టవచ్చు. అందువలన మోక్షము పొందదలిచిన సాధకుడు ఈ ప్రాణాయామ ప్రక్రియలో గురువు ఉపదేశించిన మంత్రములు కానీ గురునామమును కానీ అనుసంధానము చేసి ప్రాణాయామము చేసినచో కొనసాగించినట్లయితే గురువు అనుగ్రహముతో శీఘ్రముగా కుండలిని శక్తిని సహస్రారం వరకు తీసుకుని పోగలుగుతాడు. ప్రాణాయామం చేసే ప్రతి సాధకుడు ఏకాగ్రతతో కూడిన మనస్సుతో ఎటువంటి వికారములు లేకుండా సాధన చేయాలి. ఎందుకంటే మూలాధార చక్రంలో నిద్రలేచి పైకి లేచిన బయలుదేరిన కుండలిని శక్తి మనం గనక ఏకాగ్రత తప్పినచో అది ఎంత పైకి వచ్చినప్పటికీ మరలా తిరిగి మూలాధార చక్రానికి పడిపోతుంది. ఈ కుండలిని శక్తిని మేల్కొల్పదలచిన వాడు వాంఛారాహిత్యంతో వైరాగ్యాన్ని అభ్యసించి సాధన చేయవలసి ఉంటుంది. వాంఛారాహిత్యము వైరాగ్యము అంటే మనశుద్ధి ఉంచాలి. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు తరచుగా చెప్తూ ఉంటారు, మీ మనస్సు శుద్ధిగా ఉంచుకోవాలి అని. అంటే మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా శుద్ధిగా ఉంచుకోవాలి ఈ కుండలిని శక్తిని మేల్కొల్పదలిచిన వాడు. కుండలిని శక్తి సన్నని దారము వలె ఉండి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది మేల్కొయినప్పుడు కర్రతో పాములు కొట్టినచో ఏ విధంగా రివ్వున బొసగొట్టునో అదేవిధంగా బొసకొడుతూ లేచి సుషుమ్నా నాడి లోపల గల చిత్రాణి నాడిలో ప్రవేశిస్తుంది. అక్కడ నుండి అది ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి పోతూ ఉంటుంది. ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటుంది. ఒక్కొక్క చక్రాన్ని దాటినప్పుడు మన సాధకులకు అనేకమైన సిద్ధశక్తులు అవాంఛితముగా లభిస్తాయి. ఈ సిద్ధశక్తులు కోరకుండగానే లభిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ షట్చక్రాల గురించి చూద్దాం. ఈ షట్చక్రాలు అంటే ఏమిటి? కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం దాటుకుంటూ పోతుంది కదా, ఆ షట్చక్రాలు ఏమిటో చూద్దాం. ఈ చక్రాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. ఇవి మన లింగ శరీరమందు ఉన్నప్పటికీ కూడాను స్థూల శరీరముతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని మన మామూలు కళ్ళతో చూడలేము. వీటిని దివ్య దృష్టితోనో యోగ దృష్టితోనో మాత్రమే చూడగలుగుతాము, వీలవుతుంది. అంటే మనలాంటి వాళ్ళని చూడలేం. విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి లాంటి దైవీ సంపన్నులే వాటిని చూడగలుగుతారు. ఈ చక్రంలో ప్రధానమైన చక్రాలు 6. అవి ఏమిటంటే మూలాధార చక్రం ఒకటిది. ఇది గొదమ వద్ద 4 దళములతో ఉంటుంది. ఇది కుండలిని శక్తి ఇక్కడే నిద్రిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మల విసర్జన స్థానం. రెండవది స్వాధిష్టాన చక్రము. ఇది జననేంద్రియాల వద్ద ఉంటుంది. ఇది 6 దళములతో ఉంటుంది. మూడవది మణిపూరక చక్రము. ఇది బొడ్డు వద్ద ఉంటుంది, 10 దళములతో ఉంటుంది. నాలుగవది అనాహిత చక్రము. ఇది హృదయం వద్ద ఉంటుంది, 12 దళములతో ఉంటుంది. ఇక 5వది విశుద్ధ చక్రము. ఇది గొంతు వద్ద ఉంటుంది, 16 దళములతో ఉంటుంది. దళము అంటే పూరేక అన్నమాట. ఇక 6వది ఆజ్ఞా చక్రము. ఇది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది.
ఇది 2 దళములతోనే ఉంటుంది. ఇక 7వది, ఇంక మనం 6 చక్రాలు చెప్పుకున్నాం కదా, 7వది అంటారేమో, 7వది అంటారు, ఏంటి అంటారా? ఇది 7వది ఒక సహస్రదళ పద్మం లాంటిది. ఇది శిరస్సు మీద ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం నుంచి ఈ సహస్రదళ పద్మంగా మనం చెప్పుకున్నాం కదా, ఈ సహస్రదళ పద్మానికి చేరుకుంటుంది కుండలిని శక్తి. ఈ 7వ చక్రాన్ని సహస్రదళ పద్మము అంటారు. ఇది సహస్రార చక్రము, తలపైన ఉంటుంది. ఇది 1000 దళములతో. నాడులు ప్రాణ ప్రవాహంలో తీసుకొని పోయి సూక్ష్మాతి సూక్ష్మమైన నాళములు అని మనం ఇంతకుతం చెప్పుకున్నాం. ఇవి కూడా మనం మన సామాన్యమైన కంటితో చూడలేము, దివ్య దృష్టితో మాత్రమే వీటిని చూడగలుగుతాము. మన గురుదేవులైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి మాత్రమే సాధ్యము. ప్రాణాయామం అంటే ప్రాణ అపాన వాయువులను కలిపి ఉంచే ప్రక్రియ అని మనం చెప్పుకున్నాము. ప్రాణాయామం ఎలా చేయాలో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. ప్రాణాయామంలో నీవు నీ శ్వాసను వశపరుచుకుంటావు. నీవు నీ శ్వాసను వశపరుచుకోవటం వలన నీ శరీరంలో జరుగు సమస్త కార్యములను వశపరచుకోగలుగుతావు. నీ శరీరము, నీ మనస్సు నీకు లోబడి ఉంటాయి. ఇట్టి ప్రాణాయామము అభ్యసించటం వలన నీ వ్యక్తిగత ప్రాణశక్తి వృద్ధి పొందడమే కాక నీవు విశ్వంలోని ఈ విశ్వ ప్రాణశక్తిని కూడా పొందగలుగుతావు. నీ శ్వాసను నీ ఆధీనంలో ఉంచుకొని నీ ఇష్టానుసారం నడపగల శక్తి నీకు లభిస్తుంది. నిరంతర సాధన ద్వారా ఇవన్నీ నువ్వు పొందగలుగుతావు. నీవు పీల్చే శ్వాస నీ ప్రాణశక్తియే అని మనం తెలుసుకున్నాము. రేపు జనవరి 1వ తారీఖు. రేపు మన గురువర్యులు విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు స్వయంగా మన అందరికీ సాధనా ప్రక్రియను వివరించనున్నారు. ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించాలి అంటే సద్గురువుల మార్గదర్శకత్వం, వారి అనుగ్రహ ఆశీర్వాదాలు తప్పనిసరి. సాక్షాత్తు పరబ్రహ్మమే అయిన విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనకు సద్గురువుగా లభించడం మనందరం చేసుకున్న జన్మల అదృష్టం, సుకృతం అని. శ్రీ స్వామివారు నేర్పించే సాధనా ప్రక్రియను శ్రద్ధగా నేర్చుకుందాం. శ్రీ స్వామివారు ప్రసాదించే మంత్రంతో, నాడీ శుద్ధితో మనం మరింత వేగంగా ముందుకు సాగుదాం. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం. షట్చక్రాల గురించి, కుండలిని జాగృతి గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు కార్యక్రమం భక్తుల అనుభవాలు, శ్రీ వకుళాభరణం కృష్ణమోహన్ గారి ప్రసంగం. వందే రామదూతం. మానవ జన్మ అతి ఉన్నతమైనదని చెప్పి, ఉత్కృష్టమైనదని చెప్పి స్వామివారు ఎప్పుడూ వారి ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు. అన్ని జన్మల కన్నా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మనం ఏం చేస్తున్నాం, మన గమ్యం ఎటువైపు వెళ్తున్నది, మన గమనం ఏమిటి అనేటువంటిది దిశానిర్దేశం చేసుకోవడంలో దిక్సూచిగా నిలబడుతున్నటువంటి భగవాన్ రామదూత వారి యొక్క ప్రవచనాలలో ఉన్నటువంటి అర్థ తాత్పర్యాలను మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం, జీవనాన్ని సాకారం చేసుకోగలుగుతున్నాం అనేటువంటిది ఇవాళ మన కర్తవ్యంగా నిలుస్తున్నది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అక్కడ చూస్తే స్వామివారి ఆశ్రమంలో ఉన్నటువంటి స్వర్ణ లక్ష్మి అమ్మవారు ఉన్నారు, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు, అక్కడ వేణుదత్త స్వామి వారు ఉన్నారు. ఊరికే ఈ ఫ్లెక్స్ మీద స్వామివారు పెట్టలేదు. సువర్ణ లక్ష్మి అమ్మవారి యొక్క దాంపత్య వ్రతాన్ని వారు కొత్తగా సృష్టించి కలహాలు లేనటువంటి కుటుంబాలు ఉండాలని, లక్ష్మి అమ్మవారు సుసంభవనమైనటువంటి కుటుంబాలు ఉండాలని చెప్పి, ఈ సమాజం శాంతియుతంగా ఉండాలని, సన్మార్గంలో ఉండాలని, ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని నిరంతరం పరితపించి సంవత్సరాల తరబడి
తపస్సు చేసి ఆ వ్రతాన్ని మనకు వారు అందించారు. మనం చాలా వ్రతాలు చేస్తూ ఉంటాం. వినాయక వ్రతం చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేస్తాం. సూత మహాముని గారు చెప్పారు నైమిషాకారణ్యంలో జరిగిందని చెప్పి. ఇప్పుడు ఆ అరణ్యం లేదు, అక్కడ జనారణ్యం అయిపోయింది, సూత మహాముని లేరు. కానీ సాక్షాత్తు ఆధునిక యుగంలో భగవాన్ శ్రీ 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 రామదూత భగవాన్ గారు మన కళ్ళ ముందు సాక్షాత్కరింపి అనేకమైనటువంటి ప్రవచనాలు చేస్తూ ఉంటారు. పరహంస కాదు వారు, హంస కాదు వారు, అవధూత. సాక్షాత్తు రాముని యొక్క దూత అవధూత. ఈ అవధూతలు మన శాస్త్రంలో చాలా మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం ఉద్భవించినటువంటి వారని చెప్పి శాస్త్రం చెప్తా ఉన్నది. అలాంటి అవధూతలు ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఉరుకలు వేస్తూ డాలర్ల కోసం పరుగులు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా మనం ఇంతకుముందే నేను నా ప్రసంగంలో చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య అనేటువంటి విషయాన్ని, ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుందో, అధర్మం పెచ్చుపెడుతుందో, సంభవామి యుగే యుగే, నేను ప్రతి యుగంలో నేను పుడతానని చెప్పారు. ఈ యుగంలో మనకు సాక్షాత్తు అవధూత రూపంలో శ్రీ రామదూత భగవాన్ గారు మనకు ఆశీస్సులు అందించడానికి వచ్చారు. గట్టిగా చెప్పట్లు ఎవరు కొట్టడం లేదు, ఆమోదిస్తే కొట్టడం, లేకపోతే పర్వాలేదు. అవధూతలకు ఆడంబరం ఉండదు, ఈ శరీరానికి ఆడంబరం ఉండదు, వారికంటూ ఏమీ ఆస్తులుండవు. కేవలము వారు చెప్పేటటువంటి వాక్కు మాత్రమే సత్యమైనది. ఆ సత్యాన్ని పాటించమని చెప్పేటటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పరిమళ భరితమైనటువంటి ఆధ్యాత్మిక చింతనను మనకు కలిగించడానికి మాత్రమే అవధూతల రూపంలో ఇక్కడికి వస్తారు. చాలామంది అవధూతలను మనం చూస్తుంటాం. షిరిడి సాయిబాబా గారు అవధూత అంటారు, వెలగపూడి వెంకయ్య స్వామి వారు అలగదూత ఉన్నారు, కురుముద్దాలి పిచ్చమ్మ గారు ఉన్నారు, కాశిరెడ్డి నాయన గారు ఉన్నారు, వేణు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఇవాళ మనకు ఆధునిక యుగంలో ఈ యొక్క మనందరినీ ఉద్ధరించడానికి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు వచ్చారు. వారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇవాళ మనకు సమయం లేదు, మనం బతకడానికే మనకు కష్టంగా ఉంది. కొన్ని సందర్భాల్లో మనం అనేకమైనటువంటి సినిమా సంగీతాన్ని పాడుతూ ఉంటాం, బాత్రూమ్లలో సినిమా సంగీతాన్ని పాడతాం, ఎక్కడన్నా ఉన్నప్పుడు పాటలు పాడతాం. స్వామివారు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు యజ్ఞ యాగాది క్రతువులు చేయకపోయినా పర్వాలేదు, భగవత్నామ సంకీర్తనను భగవత్నామ స్మరణం చేయండి అని చెప్తా ఉన్నారు. చప్పట్లు కొట్టండి. భగవత్నామ స్మరణ. శ్రీ రామదూత స్వామియే నమః, వేణు దత్తాత్రేయ స్వామియే నమః, షిరిడి సాయి స్వామినే నమః. ఇంతే చాలు. ఈ నామ సంకీర్తనం కనుక చేస్తే యజ్ఞము చేసినట్టుగా, అశ్వమేధ యాగం చేసినట్టుగా, ఆయుధ చండీ యాగం చేసినట్టుగా అనేటువంటి ప్రవచనాన్ని స్వామివారు ఎప్పటికి కూడా వారి ప్రసంగాల్లో ప్రవచనాల్లో మనకు చెప్తారు. మనకు సమయం ఉన్నప్పుడల్లా, దానికి నియమ నిబంధనలు లేవు. అవధూతలు చెప్పేటటువంటి ప్రవచనాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నియమం లేదు, నిబంధన లేదు. ఎప్పుడు పడితే అప్పుడు శ్రీ రామదూత స్వామియే నమః అనుకోండి, షిరిడి సాయి బాబాయే నమః అనుకోండి. ఈ నామ సంకీర్తన ద్వారా, నామ స్మరణ ద్వారా శరీరంలో ఒక పవిత్రమైనటువంటి భావం కలిగి సన్మార్గంలో ఉండేటటువంటి అవకాశం మనకు ఉంటుందనేటువంటిది మనకు స్వామివారు ఎప్పుడు చెప్తారు. అంతేకాకుండా వారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అన్నదానం అంటే మనం చేస్తాం, చిన్న చిన్న పులిహోర ప్యాకెట్లు కట్టుకొని అక్కడక్కడ దేవాలయాల ముందు పాపం అన్నం లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం ఇలా విసిరేసిపోతాం. అది కాదు వాళ్ళ అన్నదానం అంటే. ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి ఆ భిక్షకుడు అనేటువంటి వారిలో కూడా ఒక అవధూత ఉండవచ్చు. అన్నదానం పరిపూర్ణంగా చేయండి అని చెప్తారు భగవాన్ శ్రీ రామదూత గారు. అన్ని దానాల కన్నా అన్నదానం పవిత్రమైనటువంటిది. అన్నదానాన్ని ఎంత చేస్తే అంత మనకు భగవంతుడు సాక్షాత్కరింపజేస్తారని చెప్తారు. ఆ విధంగానే తల్లి మీద అత్యంత ప్రేమ మమకారం కలిగినటువంటి మన స్వామివారు స్త్రీమూర్తిని గౌరవించాలని చెప్పి, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక అత్తగా అనేకమైనటువంటి రూపాల్లో కనిపించేటటువంటి స్త్రీమూర్తిని ఎప్పుడైతే ఈ సమాజం గౌరవిస్తుందో అప్పుడు మాత్రమే ఈ సమాజం గొప్పగా ఉంటుందని.
ఎత్ర నార్యంతో పూజ్యంతి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడు కూడా రామదూత వారు చెప్తా ఉన్నారు, స్త్రీమూర్తులను గౌరవించండి, సమాజం బాగుపడుతుంది, గొప్పగా వర్ధిల్లుతుందని చెప్పేటటువంటి ఒక ఉవాచన కూడా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా సన్మార్గంలో ఉండడం, భగవద్నామ సంకీర్తనం చేసుకోవడం, నిరంతరం నిబద్ధత నిజాయితీ కలిగినటువంటి జీవితాన్ని గడపడం, మనకన్నా తక్కువటువంటి వాడిని ఆదుకునేటటువంటి విధంగా ముందుకు పోవడం, ఇవి మాత్రమే మనకు రామదూత వారు ఇచ్చేటటువంటి ప్రవచనాలు. దీన్ని ఖచ్చితంగా మనం ఆచరిద్దాం, ఆదరిద్దాం, ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోదాం. అవధూతలు ఇచ్చినటువంటి ఆ మహాప్రసాదం లాంటి అన్నదాన ప్రసాద వితరణ అంటారు, ఆ విధంగా ప్రసాదం లాంటి ఈ యొక్క మంచి మాటలను మనం ఇళ్లలోకి తీసుకుపోయి ఖచ్చితంగా మన జీవితం బాగుపడే విధంగా ముందుకు పోదామని చెప్పి నేను సవినయంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మీ ముందు నిలబడి ఈ భగవత్ నామ స్మరణం చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ భగవాన్ రామదూత స్వామి వారి పాదపద్మములకు శిరస్సు వంచి వందనాలు చేస్తూ మీ సెలవు. వందే రామదూతం. ఈ కార్యక్రమం ఇప్పుడు యోగ మహత్యం గ్రంథం నుండి భక్తుల అనుభవాలు శ్రీమతి ఇందుమతి అమ్మవారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణములకు నమస్కరిస్తూ ఈరోజు శ్రీ రామదూత స్వామి వారి యొక్క యోగ మహాత్మ్యములు అనే గ్రంథము నుండి శ్రీమతి వేముల శోభాదేవి గారి అనుభవాలను మనము తెలుసుకుందాం. ఆవిడ పెట్టినటువంటి శీర్షిక దివ్య చరణాలు. ఆవిడ మాటల్లోనే, నా పేరు శోభాదేవి, నా భర్త పేరు వేముల దివాకర్ గారు. మా మామగారైన కీర్తిశేషులు శ్రీ వేముల వెంకట కేశవరావు గారు పేద ప్రజలకు విద్యనందించే ఉద్దేశంతో 1969వ సంవత్సరం యూపీ స్కూల్ మరియు హై స్కూల్ స్థాపించారు. నేను మా స్కూల్ యందు 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మరియు సైన్స్ టీచర్గా పనిచేయుచున్నాను. నా భర్త గారు స్కూల్ చూసుకుంటున్నారు. నాకు 2 సంతానం. పాప ఫణితల్ప బీటెక్ చదివింది, పెళ్లి చేసినాము. అల్లుడు గారు పాప అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. బాబు సందీప్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ 2007లో చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్. స్వామివారి మా మొదటి పరిచయం 1996వ సంవత్సరంలో జరిగింది. కావలిలో ఉండే మా అన్నగారు డిఎఫ్ఓ సత్యనారాయణ గారు, వారి సతీమణి మాధవమ్మ గారి ఇంటికి మేము వెళ్ళినాం. మా అన్నయ్య నాతో, అమ్మాయి రేపు ఉదయం శ్రీ రామదూత స్వామివారు మన ఇంటికి వస్తున్నారు అని చెప్పినారు. స్వామివారు ఉదయం 8 గంటలకు కావలిలో అన్నయ్య గారింటికి వచ్చారు. నేను మా శ్రీవారు స్వామివారికి నమస్కారం పెట్టుకున్నాం. భగవత్ స్వరూపుడైన శ్రీ 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 రామదూత స్వామివారిని పుణ్య దంపతులైన అన్నయ్య గారు వదిన గారుల సంకల్పం వలన దర్శనం చేసుకోగలిగినాము. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు స్వామివారు మాతో ఏమీ మాట్లాడలేదు. మొదట్లో చూసినప్పుడు స్వామివారు మామూలుగా ఉన్నారు. మావారైతే ఈయన దగ్గర ఏం పవర్ ఉంది, ఎలాగున్నారు సామాన్యులుగా ఉన్నారు. నేను గతంలో చూసిన చిన్నజీయర్ స్వామి, విశ్వంజీ స్వామి తదితర స్వాముల కన్నా వీరు భిన్నంగా ఉన్నారు. వీరిలో ఏమి శక్తి ఉంది అని దూరంగా ఉన్నారు. ఆఫీసర్సు పెద్ద పెద్ద వారంతా స్వామి కోసం ఎంతో ఇదిగా వచ్చి సాష్టాంగాలు పాదాభివందనాలు చేస్తుంటే అది చూసి మొదట స్వామివారిని చూడగానే ఏముందులే సామాన్యమైన మనిషి వలె ఉన్నారు అని మనసులో అనుకున్న నా భర్త గారికి ఇంత పెద్దవారి ముందు నేనెంత అనే తలంపు రాగానే స్వామివారు మా ఇరువురిని లోపలికి రమ్మని పిలిచారు. వెళ్ళినాము. స్వామివారికి నమస్కరించుకుని, స్వామి మిమ్మల్ని చూసిన వెంటనే ముమ్మిడివరం పెద్ద బాలయోగ స్వామివారు కనిపిస్తున్నారు అని అన్నాను. స్వామివారు దానికి నీవు జ్ఞానివి కాబట్టి నేనెవరో గుర్తించావు నాయన అన్నారు. ఆ తరువాత స్వామిగారు మేము నందిగామలో స్థలం ఎలా కొన్నది, దానిలో గృహ నిర్మాణం గురించి చెప్పి, అమ్మా నువ్వు పూజామందిరం స్థానభ్రంశం చేశావు, అలా చేయకూడదు అన్నారు. మరలా యథాస్థానంలో ఉంచుతాను అన్నాను. అదేమి చేయొద్దులే, మీ ఇంటికి రావాలని ఉంది, తప్పక వస్తాను అని అన్నారు. ఆ తర్వాత 2 నెలలకు మా అన్నయ్య గారు రామదూత స్వామి గారు నందిగామలోని మా అన్నయ్య గారు రామదూత స్వామి వారు నందిగామలోని మా ఇంటికి వచ్చారు. నాకు ఆ సమయంలో స్వామిని ఎలా పూజించాలో కూడా తెలియదు. నమస్కారం పెట్టుకున్నాను. రేపు మరలా నందిగామ వచ్చి భోజనం చేసి వెళ్తాము అని స్వామి చెప్పినారు. అలాగే మరుసటి రోజు 2 గంటలకు వచ్చారు. అప్పుడు స్వామివారిని పూజించుకొనగా స్వామివారు మా పూజ గదిలోకి వచ్చి పూజ చేశారు. అనుకోని రీతిలో చాలామంది వచ్చారు.
అప్పుడప్పుడు మధ్యలో స్వామీజీ, అమ్మ ఇలారా, నీకేం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు నేను, నాకేం వద్దండి, భక్తిగా మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించుకుంటే చాలండి అని అనడం జరిగింది. ఆ ప్రశ్ననే అనేకసార్లు ప్రశ్నించారు. అయినా నా వద్ద నుండి అదే సమాధానం వచ్చింది. ఆ తర్వాత మా బాబుకు ఆరోగ్య విషయంలో ఒక సమస్య ఎదురైనది. కానీ స్వామి మాత్రం మీ అబ్బాయికి అంతా బాగుంటుందని చెప్పినారు. అలాగే అంతా బాగైంది. ఇకపోతే మా పాప విషయానికి వస్తే, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ రాదు అనుకుని హైదరాబాద్లో లయోలా కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్లో చేర్పించడం జరిగింది. తర్వాత స్వామిగారు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మీ అమ్మాయికి సీటు తప్పకుండా వస్తుంది అని అన్నారు. అదేవిధంగా మాకు దగ్గరలోని లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. స్వామివారి దయతో మా అమ్మాయి బీటెక్ చదివినది. స్వామివారి ఆశీస్సులతో పాప వివాహం స్వామివారికి చూపించిన అబ్బాయితోనే జరిగినది. పాప వివాహం ఫిబ్రవరి 25వ తేదీన అని స్వామివారు నిర్ణయించిన విధంగానే జరిగింది. 24వ తేదీ స్వామివారు వారి భక్త బృందము, పోలిశెట్టి గారు, రామసుబ్బారెడ్డి గారు, చౌదరి గారు, వారి సతీమణి పద్మా గారు ఇంకా తదితరులు వచ్చి పెళ్లి కూతుర్ని ఆశీర్వదించారు. స్వామివారు, అమ్మ, మీ అమ్మాయి వివాహమునకు దేవతలు అందరూ వచ్చి వెళతారు, రంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నారు. అదేవిధంగా రంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు పాప యుఎస్లో ఉంది. స్వామివారి దయ వలన క్షేమంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఒకసారి స్వామివారి ఇంటి వద్దకు వెళ్ళాము. మమ్మల్ని వారి చెంతన కూర్చోమన్నారు. ఆ సమయంలో స్వామివారిని చూస్తూ ఉంటే విష్ణుమూర్తిగా దర్శనం కలిగినది. స్వామివారిని పూజించుకుంటూ ఉంటే శ్రీ రామదూత స్వామివారి వక్షస్థలమునందు లక్ష్మీ అమ్మవారి దర్శనం నాకు కలిగినది. ఆ దర్శన భాగ్యం విషయం స్వామివారికి విన్నవించుకున్నాను. ఏమని అంటే, మీరు శ్రీ మహావిష్ణు స్వరూపులు కదా స్వామి అనగా, అవునమ్మా అన్నారు. ఈ 10 రోజులు అవధూతలందరూ నా చుట్టూ ఉంటారు, కానీ వారు అందరికీ కనిపించరు అని చెప్పి ఉన్నారు. మొదటి సంవత్సరం దీక్ష తీసుకున్నప్పుడు స్వామివారి దీక్ష ఎలా చేయమంటే అలా చేశాం. అప్పటికి చాలా ఇబ్బందులు పడ్డాం. మరలా రెండవసారి దీక్ష తీసుకునేసరికి చాలా మార్పు కనపడినది. స్వామివారు ఎలా చేయమంటే అలా చేస్తూ ఉన్నాం. ఒకసారి స్వామివారు మాతో, మీ బాబుకు ఎంబీబీఎస్ సీటు తప్పకుండా వస్తుంది, మంచి ర్యాంకే వస్తుంది అని అన్నారు. మేం పేదవాళ్ళము, పేమెంట్ కట్టలేము అని అన్నాము. అప్పుడు భగవత్ స్వరూపుడు, మీరు పేదవాళ్ళ? మీకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఫ్రీ సీటు వస్తుంది, ప్రైవేట్ కాలేజీలో వస్తుంది అని అన్నారు. వారి దయవలన అలాగే ప్రైవేట్ కాలేజీలో వచ్చింది. వారు ఏ కాలేజీలో సీటు వస్తుందని చెప్పారో అదే కాలేజీలో వచ్చింది. ఇప్పుడు బాబు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 2007 మాట. బాబు 3rd ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్వామి ఫలితాలు ఎలా వస్తాయో అంటూ భయంగా ఉంది అని బాబు స్వామీజీని అడిగాడు. అద్భుతంగా వస్తాయ్యా అన్నారట. అన్నట్లుగానే బాబుకు డిస్టింక్షన్ వచ్చింది. స్వామివారి దీవెనలే బాబుకు విద్యలో అభివృద్ధి చెందడానికి కారణం. స్వామివారు చెప్పినట్లుగా దీక్ష చేయుచున్నాము. ఈ సంవత్సరం అనగా 2007వ సంవత్సరం చివరి ఆదివారం ఆశ్రమానికి వచ్చాము. ధ్యాన మందిరంలో నిద్రించాను. స్వప్నంలో శ్రీ సువర్ణదత్త లక్ష్మి అమ్మవారి విగ్రహం పూర్తిగా తరలి ధ్యాన మందిరంలోనికి వచ్చి చాలా సంతోషంగా దర్శనమిచ్చారు. దేవి వెంటే శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి, శ్రీ రామదూత స్వామి వారు ఆశీస్సులు ఇస్తూ స్వప్న దర్శనం ఇచ్చారు. నా జీవితం ధన్యమైనది స్వామి అని స్వామివారి దివ్య పాదపద్మములకు నమస్కరించుకున్నాను. ఒకరోజు స్వామివారికి ఫోన్ చేస్తే మమ్మల్ని ఆశ్రమానికి రమ్మని చెప్పారు. మేము నందిగామ నుండి రావాలి అంటే ఉదయం 4 గంటలకు బయలుదేరి విజయవాడ వచ్చి రైలు బండిని అందుకోవాలి. ఆ రోజు పెద్ద వర్షం. ఆలస్యమైనందువల్ల రైలు అందుకోలేమేమో అని భయపడుతున్నాము. స్వామివారు రమ్మన్నారు, నేను సమయానికి పోగలనా అని చాలా టెన్షన్ పడ్డాను. టికెట్ తీసుకోవడానికి చాలా పెద్ద లైన్ ఉంది. స్వామి ఎలా అని మనసులో అనుకున్నాను. వెంటనే నాకు స్వామి స్వయంగా కౌంటర్ లోపల నుండి టికెట్ ఇవ్వడం జరిగింది. మేము రైలు ఎక్కి కూర్చున్నాము. స్వామివారు కూడా వచ్చి నా ప్రక్కన కొంతసేపు కూర్చునగా నాకు టెన్షన్ తగ్గినది. కొంతసేపు తర్వాత చూస్తే స్వామి లేరు. బయటకు వచ్చి అంతా చూశాను, ఆయన ఎక్కడా లేరు. ఏమీ అర్థం కాలేదు. ఆశ్రమం వెళ్ళిన తర్వాత స్వామివారిని అడిగితే, అవునమ్మా, నేను ఎక్కడైనా ఉంటాను కదా, నీకోసమే వచ్చాను అని అన్నారు. ఇదంతా సర్వాంతర్యామి దయ. పూర్వము 5వ సంవత్సరము సువర్ణదత్త లక్ష్మి దాంపత్య వ్రత దీక్ష చేస్తున్న రోజు నుండి 5వ సంవత్సరము సువర్ణదత్త లక్ష్మి దాంపత్య వ్రత దీక్ష చేస్తున్న రోజు నుండి
ప్రతిరోజు వేణుగోపాల స్వామివారు శ్రీ రామదూత స్వామివార్ల దర్శనం కలిగినది. ఒక గురువారం ధ్యానంలో వైకుంఠ దర్శనం ఎలా సినిమాలో వలె దేవాలయంలో ఉన్న తలుపులన్నీ ఒకదాని వెంట ఒకటి వాటంతట అవే తెరుచుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారో అలాగే పార్వతీ పరమేశ్వర్లు, కనకదుర్గమ్మ తల్లి, లక్ష్మీ అమ్మవారు, రామేశ్వరంలోని శివయ్య, ఆయా పుణ్యక్షేత్రాల్లోని భగవత్ స్వరూపులందరి దర్శన భాగ్యము స్వామివారి దయ వలన కలిగినది. ఈ అనుభూతి మరువలేనిది. ఈ జన్మకిది చాలు, ధన్యురాలని అనుకున్నాను. ఇదంతా స్వామి మహత్తు, ఇందులో నాదేమీ లేదు, అంతా భగవదేచ్ఛ. ఒకరోజు నేను నిద్రపోతున్న సమయంలో స్వప్నంలో ఐదారుగురు అంగవస్త్రములు కట్టుకుని పెద్ద ఎర్రటి బొట్టు పెట్టుకుని జుట్టు విరబోసుకుని ఉన్నవాళ్ళు తలుపు తట్టినారు. ఎవరు అంటే తలుపు తీయి అన్నారు. తలుపు తీసి ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడిగాను. నీకు మీ స్వామి ఉన్నారు అని అంటున్నావు, ఎక్కడ ఉన్నారు, పిలువు అని కొంచెం గట్టిగా గద్దించినట్లుగా అడిగినారు. నేను వెంటనే స్వామి స్వామి శ్రీ రామదూత స్వామి అని స్వామివారిని పిలవడం జరిగినది. పిలిచిన తడువుగా స్వామివారు మా ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. చూడండి, స్వామివారిని పిలవగానే వచ్చారు అన్నాను. స్వామివారు మా ఇల్లంతా తిరిగి చూసి బయటకు వైపుకు ఉత్తరం గుమ్మం వైపు వెళుతూ, ఇంకా మీ ఇంటికి 2 సార్లు వస్తాను అని చెప్పారు. ఆ తరువాత మెలకువ వచ్చినది. కావలి వెళ్ళినప్పుడు స్వామివారికి నా స్వప్నంలో జరిగిన విషయం చెప్పగా వారు, అవధూతలమ్మ వారు నీ భక్తిని పరీక్షించుటకై వచ్చారు అని తెలియపరిచారు. మేము తీవ్రమైన సమస్యలో ఉన్నప్పుడు మే 17వ తేదీ 2007న స్వామివారికి మా వారు ఫోన్ చేస్తే వెంటనే హైదరాబాద్ బయలుదేరి రండి అని అన్నారు. హుటాహుటిన బయలుదేరి వెళ్ళాము. ఆ రోజు స్వామివారితో ఉండడం జరిగింది. అప్పుడు శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి, శ్రీ రామదూత స్వామివారు ఇద్దరూ కూడా నన్ను కలలో ఆశీర్వదించటం జరిగింది. ఒకరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో మా వారు ఎవరికీ చెప్పా పెట్టకుండా, ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళటం జరిగింది. అదే సమయంలో నేను స్వామివారితో వారి గదిలో మా కుటుంబ విషయాలు చర్చిస్తున్నాను. అంతలో ఉన్నట్టుండి స్వామివారు, అమ్మా టైం ఎంత అయ్యింది, మీ ఆయనేరి అని అడగడము, నేను టైం చెప్పి ఆయన గురించి వాకపు చేసి ఆయన ఇంట్లో లేరని చెప్పటము జరిగింది. సరిగ్గా అదే సమయానికి మా వారికి యాక్సిడెంట్ తప్పింది. అన్ని వేళలా మమ్మల్ని కాచే సర్వాంతర్యామి శ్రీ రామదూత స్వామివారు. 5 రోజులు ఉన్న తర్వాత, అయ్యా ఇక ప్రయాణం అవ్వండి అన్నారు. భోజనం చేసి బయలుదేరినాం. బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కిన దగ్గర నుండి శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి, శ్రీ రామదూత స్వామివారు బస్సు వెంటనే ఉన్నారు. నాకు అలా ప్రత్యక్షంగా వారిరువురు కనిపిస్తూ ఉన్నారు. దాదాపు తల్లాడ అనే ఊరు వచ్చే వరకు కూడా బస్సు వెంటనే వస్తున్నారు వాళ్ళు. ఇటువంటి అనుభూతే శ్రీమతి చోడవరపు రాజ్యలక్ష్మి గారికి కూడా కలిగినదట. స్వామివారు వస్తున్నారు, ఏదో జరగబోతుంది అని భయంగానే ఉంది. స్వామివారు రావటం ఒక్క నిమిషం కనిపించలేదు. వెంటనే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అయినా ఏ ప్రమాదం వాటిల్లలేదు. స్వామివారి అలా మమ్మల్ని ప్రమాదం నుండి కాపాడారు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత స్వామివారి వద్ద మనశ్శాంతి, అభివృద్ధి చూపే మార్గాలు ఎన్నో ఉన్నాయని గ్రహించాను. మా కుటుంబానికి ఎంతో మనశ్శాంతి ఇచ్చారు. మా పిల్లల అభివృద్ధి కొరకు, మా ఆరోగ్యం కొరకు మంచి అండదండలిచ్చి మేము మంచి మార్గంలో నడవటానికి స్వామివారు ఎంతో తోడ్పడ్డారు. మేమెప్పుడు కూడా స్వామివారి కృపకు పాత్రులుగా ఉంటాము. అందువల్ల స్వామివారిని ప్రత్యక్ష దైవంగా ప్రార్థించుకుంటాము. వారి దివ్య పాద పద్మములకు నమస్కృతులు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఇంతటితో ఈ అనుభవము సమాప్తమైంది. వందే రామదూత. వందే రామదూతం. చక్కగా శోభాదేవి గారి అనే అనుభవాన్ని హిందుమతమ్మవారు చక్కగా మనకి చదివి వినిపించారు. ఇప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1, 2024న మనందరికీ గురు దర్శనం ఆశీస్సులు అందుకోబోతున్నాము. మనందరం ఎంతో అదృష్టం. ఇలాంటి భాగ్యం పూర్వజన్మ సుకృతం ఉంటే గాని మనకు కలగదు. ఆ కార్యక్రమం యొక్క వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 1, 2024వ తేదీన విశ్వనాథ్ గార్డెన్స్ మియాపూర్ హైదరాబాద్లో అవధూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య సన్నిధిలో జరగబడు మంత్ర దీక్షల కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం. శరీరంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగేది దైవశక్తి. ఈ దైవశక్తిని బీజాక్షర మంత్రం ద్వారా మనలో ఎలా అమర్చుకోవచ్చో తెలుసుకుంటే మనం ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మన శరీరంలోని సమస్యలను మంత్రశక్తి ద్వారా మనమే తొలగించుకోవడానికి ప్రతి ఒక్కరికి మహామంత్రోపదేశం చేసే సాధన క్రియ కూడా వివరించబోతున్నారు. ఇది మనందరికీ కలిగే గొప్ప అదృష్టం. శాస్త్రాలు, పురాణాలు, వేదాల ద్వారా మనం తెలుసుకోలేనటువంటి గొప్ప విషయాలను కూడా భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనకు తెలియజేయబోతున్నారు. దీక్షలు తీసుకుని వారు మరియు దీక్షలు తీసుకొని వారు అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. 15 సంవత్సరములు ఆపై వయసు గల వాళ్ళందరూ మంత్రదీక్షకు అర్హులు. సింగిల్స్ గా ఉన్న వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. అయితే మంత్రదీక్ష కార్యక్రమం సెషన్ ప్రత్యేకంగా ఉంటుంది. అందులో దీక్ష తీసుకునే వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని గ్రహించగలరు. జన్మకు సంబంధించిన రక్షణ కవచం ఒక అవధూత ద్వారా పొందటం మన యోగం. జన్మ కుండలిని మంత్రశక్తి ద్వారా మెరుగుపరుచుకునే ఈ సువర్ణ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు. ధన్యవాదాలు. ఇప్పుడు యజ్ఞనామాలు శ్రీ సుధీర్ గారి దంపతులు, హైదరాబాద్. వందే రామదూతం. వందే రామదూతం. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కర్పూరకాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కమండలధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ నృసింహరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః.
ఓం శాంతిదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భక్తవత్సలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భవరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మాల్యాద్రి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మొగలిచర్ల నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం చేబూరి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సామ్రాజ్య వైభవాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శక్తి స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ఓంకార రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. వందే రామదూతం. వందే రామదూతం. ఇప్పుడు కార్యక్రమంలో ధూపం దీపం నైవేద్యం భక్తమానసాయ వరకు కావలి నుండి ప్రత్యక్షంగా దీన్ని శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండి. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూత స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూత స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూత స్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపారాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదారాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి.
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవైయమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మాల్యాద్రి నిలయాయ మార్తాండ గోత్రాయ మంత్రస్వరూపాయ జయమంగళం ధర్మ ప్రబోధాయ యోగేంద్ర శిఖరాయ వేదస్వరూపాయ శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఓంకారనాదాయ శ్రీశక్తిరూపాయ తీర్థ సంసారాయ జయమంగళం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధి ప్రదాదాయ భక్తమందారాయ శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం త్రిమూర్తిరూపాయ ధర్మాయ కరుణాయ నిత్యయజ్ఞాయ జయమంగళం శ్రీనాథలోలాయ భూతదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామినే నమః. దివ్య మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్త మానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యో వేదాదోస్పరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరః స మహేశ్వరః. వందే రామదూతం. వందే రామదూతం. గురు మంత్రోపదేశము, గురుపాద పూజా మహోత్సవం గత సంవత్సరం మనం ఎక్కడైతే జరుపుకున్నామో అదే స్థలంలో ఈ సంవత్సరం కూడా జరగబోతుంది. విశ్వనాథ గార్డెన్స్, జేపీ నగర్ ఆపోజిట్ ప్రశాంతి నగర్, హెచ్ఎంటి రోడ్, మియాపూర్, హైదరాబాద్. కార్యక్రమంలో ఇప్పుడు ఫలశ్రుతి శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి, తదుపరి చివరిగా విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావధూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం.
क्षैग्नान्ययक प्रवहत्रयतर्भूत् क्षप्क्षप्दिक्विक्वान्वयर्भुम् ऐग्नान्वययहतर् क्षैमा विनुर्भूययः अनर्गाण्ययहं धृत् 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 कम्भिक्तिक्वायकर्त्रस्यार्भम् विग्मान्वययहार्भो क्ष्मैक्ष्मो निनर्या अंग्मा शांति 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 शुभम शुभम श्री वेणुगोपालाय श्री वेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामी